నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయశంకర్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్లో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతోంది. సరే, ఏంటి ఆ కామెంట్స్ అని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా విలన్లు చివరిలోనే అరెస్ట్ అవుతారంటూ ఒక కామెంట్ చేశారు. దాంతోపాటుగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్ పైన విచారణ జరుగుతోంది, అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అక్రమాలకు సంబంధించి విచారణలన్నీ కూడా జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో విలన్లు అంటే ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేనంటూ ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నటువంటి విలన్లు అయితే వీళ్ళే అనేది అర్థమైపోతోంది. దాంతోపాటుగా ఆయన మరో కామెంట్ కూడా చేశారు. ప్రతిసారి అంటే ఆయన ఉద్దేశం ఖచ్చితంగా ఇదే, అంటే ప్రతిసారి చంద్రబాబు శిష్యుడిగా నన్ను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, నాకు అదేవిధంగా టీడీపీకి ఇంకా ఏదో సత్సంబంధాలు కొనసాగుతున్నాయనేటువంటి రీతిలో మీ కామెంట్స్ ఉంటున్నాయి. మరి మీరు అంటే కేటీఆర్ లోకేష్ భేటీ జరిగింది కదా, అది కూడా ఎవరికి తెలియకుండా 3 సార్లు కలిశారు కదా, మరి దాని ఆంతర్యం ఏంటి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత ఘాటుగానే ఫైర్ అయ్యారు. ఇంకా దాంతోపాటుగా బనకచెర్లకు సంబంధించి కూడా ఎటువంటి చర్చ జరగలేదనేటువంటి ప్రకటన మళ్ళీ సీఎం నోటి వెంట నుంచే వస్తోంది. కానీ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మరో రకంగా చర్చ జరుగుతోంది, బీఆర్ఎస్ నుంచి మరో రకంగా చర్చ జరుగుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీనికి సంబంధించి ఇదే క్లారిటీని ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి సీఎం మాటలకు సంబంధించి అనేక అంశాలు ఈరోజు ప్రస్తావనకు వచ్చాయి. ఒకటి, గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి చర్చ అంటే విచారణ జరుగుతోంది. ఆ విచారణ అంతా పూర్తయ్యేసరికి విలన్లు చివరిగా అరెస్ట్ అవుతారంటూ కొంతమందిని టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటుగా బనకచెర్లకు సంబంధించి కూడా ఆయన కామెంట్స్ వినిపించాయి. ఇక లోకేష్ కేటీఆర్ మీటింగ్ ఆంతర్యం ఏంటి, అసలు వాళ్ళ మధ్య ఏ చర్చ జరిగిందనేటువంటి రీతిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు ఈరోజు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు భీమ్రావ్ నాయక్ గారు, టీపీసీసీ నాయకులు వారు, అండ్ వారితో పాటుగా బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. ముందుగా రామ్మోహన్ రావు గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. మ్యూట్లో ఉన్నట్లు వినిపిస్తోంది. రైట్. అంటే 3 అంశాలు ప్రధానంగా ఆయన ప్రస్తావించింది. ఒకటి, గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి విచారణ జరుగుతోంది, డ్రగ్స్ కేసు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, విలన్లంతా చివరిలోనే అరెస్ట్ అవుతారంటూ ఒక 2-3కి సంబంధించి ఆయన సూటిగానే దాడి చేశారు. ఒక రెండో అంశం ఏంటంటే, ప్రతిసారి చంద్రబాబును నన్ను ఏదో దగ్గర వ్యక్తులు లేకపోతే మా మధ్య ఏదో జరుగుతుందనేటువంటి చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళంటూ దానికి కౌంటర్గా లోకేష్కు కేటీఆర్కు మరి కూడా భేటీ జరిగింది కదా, మరి దాని ఆంతర్యం ఏంటి అంటూ కూడా అడిగారు. మూడోది, బనకచెర్లకు సంబంధించి ఎక్కడ ఏ ప్రస్తావన జరగలేదు మా భేటీలో, అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి ఏదైతే భేటీ జరిగిందో దాంట్లో బనకచెర్లకు సంబంధించి ప్రస్తావన రాలేదంటూ 3 అంశాలకు సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఎలా చూస్తారండి? ముందుగా అసలు ఈ విలన్లు ఏంటి, ఆ విలన్ల కథ ఏంటి, దాంతోపాటుగా మిగిలిన అంశాలు కూడా చర్చిద్దాం. ముందు దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. విజయ్ గారు, మీకు వీరనారాయణ నాయక్ గారికి, మన పల్నాటి వెంకటరెడ్డి గారికి, అట్లాగే శ్రీహరి యాదవ్ గారు కూడా ఆయన వచ్చింది. టీవీ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. వాస్తవాలు చెప్పింది ఇది మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అందరూ దొంగలే అని ఒక మాట, అందరం ఇదే పని చేస్తున్నాం అనే మాట కూడా చెప్పిండు కదా. నన్ను అంటున్నారు కనుక ఎదుటి వాడిని కూడా అనాలి కదా. అందుకనే వీళ్ళంతా రాత్రి కలుస్తుంటారు, పొద్దున మనం ఇవే తీసుకుంటాం అంతే. మనం మాట్లాడే వాళ్ళ అందరం మేము వేరు, కానీ వాళ్ళు మాత్రం రాత్రి కలుస్తుంటారు కదా. అందుకనే సమస్య అక్కడ లేదు. వాళ్ళు నిన్నటి వార్తను హైలైట్ అయింది కనుక దాన్ని కొంచెం చెదరగొట్టడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంటున్నాడు స్పష్టంగా. ఇప్పుడు కేటీఆర్, లోకేష్ కలిస్తే తప్పేం లేదు. రాజకీయ నాయకులకు గతంలో మీరు చూడండి, చాలా సార్లు హుందాగా వ్యవహరించే రాజకీయ నాయకులు బయట చాలా మర్యాదగా ఉండేవాళ్ళు. మన విజయ్ గారు, నేను స్పష్టంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే ఇవాళ లోకేష్ కేటీఆర్ కలిస్తే తప్పు కాదు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి తప్పు కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారును అట్లానే మనకి పక్కన కేసీఆర్ గారు తప్పు లేదంటున్నాను. ఎందుకంటున్నానంటే ఆ హుందాతనం కోల్పోయింది ఇప్పుడు అంటున్నాను. అందుకని పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు. ఒకనాడు మనకు నీలం సంజీవ్ రెడ్డి గారు ఎంబడి ఒక కాంగ్రెస్ నాయకుడు కారులో ప్రయాణం చేస్తుంటే గౌతు లచ్చన్న గారు మహాయోధుడు, ఆయన గురించి కాంగ్రెస్, ఆయన ప్రతిపక్షంలో ఉండేవారు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారి ముందు పక్కన కూర్చున్న కాంగ్రెస్ నాయకుడు అవాకులు చెవాకులు పెళ్తుండట. ఒక 2-3 నిమిషాలు ఒక్క పట్టిండట. ఆయన కారు ఆపి దీపం అన్నాడట. నా ఎదుటి లేని వ్యక్తిని ప్రతిపక్షంలో రామ్మోహన్ గారు పేలొద్దు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గడిస్తే విమర్శను సహేతుకంగా ఉండాలి తప్ప ఏది పడితే అది మాట్లాడుతారు. ఇవాళ అది ఉందా? వాళ్ళు శత్రువులు అంటే విధానపరమైన నిర్ణయాలలో తప్పు పట్టవచ్చు,
పెద్ద ఎత్తున విమర్శలు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని వ్యక్తిగతంగా శత్రువులాగా భావించే సిద్ధాంతపరమైన శత్రుత్వం వేరు, విధానపరమైన శత్రుత్వం వేరు అంటున్నాను. సిద్ధాంతపరమైన శత్రుత్వం, విధానపరమైన శత్రుత్వం మంచిదే, కానీ వ్యక్తిగత శత్రువులుగా చూసి ఏదే పార్టీల వాళ్ళు ఏదంటే అది మాట్లాడి వాళ్ళు వ్యక్తిత్వ హననం చేయడం తప్పు అంటున్నాను. అదే జరుగుతుంది, ఇప్పుడు మొత్తం జరుగుతుంది. వాళ్ళిద్దరం కలవడం తప్పలేదు, వీళ్ళిద్దరం కలవడం తప్పలేదు అంటున్నాను. జరిగే పరిణామాలను మనం బేరేజ్ వేసుకుంటే ఏం జరుగుతుంది చూస్తే ఇవాళ చూస్తున్నాం కదా, మొత్తం అంతా వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగతంగా తిట్టుకోవడాలు ఇవి చేస్తున్నారు, తప్పు అంటున్నాను నేను. ఇక చివరిగా బనకచెర్ల మీద ఆయన చర్చ జరగలేదు అంటున్నాడు. నేను స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నాను, ఒకసారి ఎజెండా బయట పెట్టండి. ఎజెండాలో మొదటి అంశం ఉందా లేదా? మొన్ననేమో రానంటుంది చిన్నదో అన్నట్టు మొన్ననేమో పోమంటారు, నిన్ననేమో పోతారు. అక్కడికి పోవడం తప్పు కాదు, నేను స్పష్టంగా ఆహ్వానించిన పోవడం కరెక్ట్ అన్నా, కానీ బనకచెర్లను మాత్రం ముందుకు పెట్టుకుంటే 3 సిడబ్ల్యూసి, మన గోదావరి ట్రిబ్యునల్, మన దాంతో పాటు ఎన్విరాన్మెంట్ వాళ్ళు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఈ 4 నుంచి వెనక్కి వచ్చిన ఫైల్ను మళ్ళీ దానికి ప్రాణం పోసింది నిన్నటి మీటింగ్ అంటున్నాను. నిన్నటి మీటింగ్ చింద చెట్ల కింది పంచాయతీ అంటున్నాను. ఒక అఫీషియల్ మీటింగ్ కాదు, ప్రధాన అక్కడ జలవనరుల శాఖ మంత్రి ఉండొచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, వాళ్ళు పదవులు ఉన్నారు కాదంటలేదు. కానీ ఇదే సిడబ్ల్యూసి మీటింగో లేకుంటే ఎఫ్ఎక్స్ మీటింగో జరిగితే అది కరెక్ట్ అంటున్నాను. ఎఫ్ఎక్స్ మీటింగ్ కాదు, సిడబ్ల్యూసి మీటింగ్ కాదు, అట్లానే ఇటు పోతే మనకు పోలవరం అథారిటీ ఏ మీటింగ్ కాదు కదా, దానికి విలువ లేదు. చింత చెట్ల కింద పంచాయతీ. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఊళ్ళల్లో ఏదైనా రేపు జరిగితే ఏం చేస్తారంటే పరిహారం ఎంత కట్టి నీది కేసులు ఏదేం లేదు పొమ్మంటారు, లేకపోతే ఊళ్ళో ఏదైనా నేరం జరిగితే దీనికి తగ్గట్టు పైసలు ఇచ్చేవా కుటుంబానికి పొమ్మంటారు. అట్లానే ఇప్పుడు ఇది కూడా మీరు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బుకాయిస్తున్నారు అంటున్నారు. నిన్న జరిగిన మీటింగ్ లో అది ఉందా లేదా తేల్చాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు ఉన్నదంటున్నాడు. ఇవాళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఎజెండాలో అది ఉందా లేదా తెలుసుకోవడానికి మనకంతా తెలియదా? నిన్న ఎజెండా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. బనకచెర్ల ప్రాజెక్టు మొదటిది ఉన్నది. వాళ్ళు ఏం చేసి ఇత్తేసి పొత్తుగూడారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేసి ఇత్తేసి పొత్తుగూడారు. ఆ ఒక్కదాని కోసం ఈ మీటింగ్ పెట్టించుకున్నారు. ఆ ఒక్కదాని కోసం మీటింగ్ పెట్టుకున్నారు కనుక నిన్న ఒక కమిటీ వేశారు కదా, కమిటీలో కొత్త విషయాలు ఏమన్నా చెప్పండి. మిగతా అన్ని మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని విషయాలు పాతయ్యే అంటున్నాను. మొన్నేం సిఎస్ లెటర్ రాస్తాడు. నేను హరీష్ రావు మాట్లాడక ముందు చెప్తున్నాను, మాట్లాడక ముందు మాట్లాడిన మాటలు హరీష్ రావు మాట్లాడిన దానికి ప్రభావితం కాదు. నేను అంతకు ముందే నిన్న జరగగానే ప్రతి 5 నిమిషాలు మీటింగ్ ముగిసిన 5 నిమిషాలు 3 టీవీలలో మాట్లాడాను. నేను ఆ హరీష్ రావు ప్రెస్ మీట్లు చెప్తున్నాను, నాకు కలగలే కదా. నేనేమంటున్నాను, స్పెసిఫిక్ గా తెలంగాణ సమాజం నుంచి అడుగుతున్నాను. ఇవాళ నిన్న జరిగిన ముఖ్యమంత్రుల మీటింగ్ లో ఈ ఎజెండాలో ఇది ఉందా లేదా చెప్పండి. ఎజెండాలో ఉంది అనుకుంటే రేవంత్ రెడ్డి గారు తప్పు, లేదనుకుంటే హరీష్ రావు తప్పు. ఉందా లేదా? ఒకటి కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. రేపు పొద్దున అసలు ఇది చెప్తున్నా చిన్న చెట్ల కింద పంచాయతీ లేకుంటే ఇది ఎందుకు అంటున్నానంటే దీనికి వ్యాలిడిటీ లేదంటున్నాను. వీళ్ళు చేసే పని రేపు కమిటీ వేస్తారు, కమిటీ నిర్ణయం చేసి అవును బనకచెర్ల మంచిది అంటారు అనుకోండి, ఒప్పుకుంటాడా రేవంత్ రెడ్డి? అంటే ఏమన్నట్టు ఒక కమిటీ వేయించుకొని దానికి చేసుకొని టెలిమెట్రీ ఇప్పటి నుంచే పెట్టమంటున్నారు. టెలిమెట్రీ పెట్టాలి. ఇచ్చెంపల్లి ఒక కొత్త అంశం ఇందులో ఏముందంటే ఇచ్చెంపల్లి నుంచి నీళ్ళు తీసుకుపోండి కానీ అక్కడి నుంచి వద్దు అంటున్నారు. పోలవరం అథారిటీ అదే చెప్పింది కదా విజయ్. పోలవరం అథారిటీ ఏమంటుందంటే మీరు కనుక ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్ట్ గోదావరి బనకచెర్ల అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం మన డిపిటి అంతా కొత్త, మన డిపిఆర్ కొత్తగా అని పోలవరం అథారిటీ అంటుంది కదా ఇవాళ. పోలవరం అథారిటీ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మీరు గోదావరి బనకచెర్ల ప్రకారం పోలవరం నుంచి తీసుకెళ్తే మొత్తం డిపిఆర్ మార్చాలే, అసలు ఉన్నదికే ఎసరు వస్తా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుతో ఏం చేసిందంటే ఇక్కడ పెట్టించుకున్నారు కానీ అసలుకి అక్కడికి మోసం వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నష్టం అంటున్నాను. బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఒక్క వైసీపీ కూటమి పక్షాలు తప్ప మిగతా అక్కడ పక్షాలన్నీ కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కూడా ఆఖరికి రాయలసీమల మేధావులు కూడా ఇది అయ్యేది కాదు పోయేది కాదు, మా పాత పథకాలు చేయండి, అనవసరంగా దీన్ని పెట్టుకొని మొదటికే మోసం తెచ్చుకోవద్దని వాళ్ళు అందరూ అంటున్నారు కదా. దాన్ని ఎందుకు గమనిస్తలేరు చంద్రబాబు నాయుడు గారు కూడా? ఇక్కడికి వచ్చేవారికల్లా రేవంత్ రెడ్డి గారి మిగతా 2 విషయాలు పక్కన పెట్టండి, ఎవరెవరు కలుస్తున్నారు అందరూ పార్టీల వాళ్ళు కలిస్తే తప్పులేదు, కానీ బనకచెర్ల మన దానికి ప్రసక్తే లేదు అనే మాట మాత్రం అబద్ధమా నిజమా తేల్చాలంటే ప్రభుత్వం దగ్గర అఫీషియల్ రికార్డ్స్ ఉంది. అది లేదని ఏజెండా బయట పెట్టమనండి. ఎజెండాలో ఫస్ట్ అంశం ఉందా లేదా? ఉన్నదనుకుంటే మాత్రం హరీష్ రావు కరెక్ట్ అవుతాడు, లేదనుకుంటే హరీష్ రావు తప్పు అవుతాడు. ఈ చిన్నదానికి ముంజేతి కంకడానికి అర్థం ఎందుకు అన్నట్టు ఎందుకు చేస్తున్నారని ఒక మాట అంటున్నాను. రెండోది కూడా చెప్తాను నేను, ఇవాళ బనకచెర్ల గోదావరి బనకచెర్ల బదులు ప్రత్యామ్నాయాలు కూడా చూపెడుతున్నారు. వెదర శ్రీరామ్ గారు ఒక బీజేపీ మనిషి, అట్లా కాకుండా సిడబ్ల్యూసీకి మాజీ మొన్నటి దాకా సలహాదారుగా ఉన్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, గోదావరి బనకచెర్ల పూర్తిగా తెల్లేనుగు లాంటిది, అది పనికిరాదు. ఎందుకు పనికిరాదు చెప్పిండు. ఈ మధ్యన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు మీటింగ్ పెడితే వెదర శ్రీరామ్ గారు పోయి స్పష్టంగా ఆల్ వాటర్ అంటే ఏంది, అష్యూర్డ్ వాటర్ అంటే ఏంది, ఏ రకంగా ఏ రాష్ట్రానికి ఎంత ఉన్నది, అసలు 3000 టీఎంసీలు నిజంగా పోతున్నాయా లేవా, ఇవన్నీ చెప్పిండు కదా.
ఎప్పుడు కూడా నేను ఒక సామెత పడుతున్నాను, మెరిసేదంతా బంగారం కాదు, పారేవన్నీ మిగులు జలాలు కావంటున్నాను. ఆనాడు కేసీఆర్ గారు అన్న బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని వ్యతిరేకించి వ్యాసాలు రాసిన మన టీవీలో మాట్లాడినాయి. ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు, బేసిన్లో బేసిజాలు లేవన్నారు, తెలంగాణకు అన్యాయం మాట్లాడినాం కదా మనం అందరం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అప్పుడు, అంతకుముందు మన చంద్రబాబు నాయుడుతో మీటింగ్ జరిగినప్పుడు కూడా, చంద్రబాబు నాయుడుతో జరిగినప్పుడు కూడా ఏదైతే తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు కదా, అది కూడా తప్పేనా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా తప్పేమంటే, మా 1000 టీఎంసీలు దీనిలో 948, 500 అవి 1500 ఇచ్చేసి మీ ఇష్టం నుండి చేసుకోమంటున్నారు. అది చెల్లదు. జల పంపిణీ విషయంలో సిడబ్ల్యూసీ రూల్స్ మాత్రం అంతర్జాతీయ జల వనరుల పంపిణీ దృష్టిలో చూసుకుంటే, ఒక నదీ జలాలను ఇంకో నదీ జలాలకు మళ్ళిస్తే పై వాళ్ళకి హక్కు ఉంటుంది ఇవాళ. దాంతో పాటు మిగులు జలాలు అంటూ బచావతి కమిటీ ట్రిబ్యునల్ తేల్చలేదు. వీళ్ళంటే మిగులు జలాలు అంటారు, 3000 పోతున్నాయి అంటారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఏదైతే బచావతి ట్రిబ్యునల్ తేల్చిందో మొత్తం 3330 టీఎంసీలు పారుతున్నాయి మొత్తమే గోదావరి నదిలో. అందులో 1535 టీఎంసీలు, 40 టీఎంసీలు ఈ అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. మిగతా 1800 టీఎంసీలు మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్ కు, మధ్యప్రదేశ్ కు, ఒరిస్సాకు కేటాయించారు. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ 400 టీఎంసీలు కేటాయించారు. నేను అఫీషియల్ లెక్కలు చెప్తున్నాను. 400 టీఎంసీలు వాళ్ళు ఒక్క టీఎంసీ కూడా వాడుకుంటలేరు. వాడుకుంటే వాళ్ళ మరీ పైన ఉన్నది 50 టీఎంసీలు వాడితే ఎక్కువ అంటున్నాను. కానీ మిగతా 300 టీఎంసీలు కింద పోతున్నాయి కదా వేస్ట్ అయితే. వాళ్ళే అంటే మిగులు జలాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, వాళ్ళు వాడకపోతే, మహారాష్ట్ర వాడకపోయినా, ఛత్తీస్గఢ్ వాడకపోయినా, మధ్యప్రదేశ్ వాడకపోయినా, ఒరిస్సా వాళ్ళు పోలవరం మీద పంచాయతీ ఎందుకు పెడుతున్న, ఒరిస్సా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ కేసు ఉన్నది పోలవరం మీద. అవన్నీ వాడకపోతే కిందికి పోతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా తెలంగాణ సమాజం నుంచి అడుగుతున్నాను నేను. ఏమనంటే, అయ్యా ఈ 968 టీఎంసీలకు అష్యూరెన్స్ ఇచ్చి మీ ప్రాజెక్టులకు మేము అడ్డం రాము, ఇచ్చంపల్లి కట్టుకునే మేము అడ్డం రాదు, కాళేశ్వరానికి అడ్డం పడ్డాడు కదా ఆయన. అన్ని ఆఖరికి చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భూభాగంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు మేము అనుమతి కోసం బ్లాంకెట్ సైన్ పెడతాం అని అంటే, అప్పుడు మిగతా వరద జలాలు కూడా పోతే కూడా వాటిలలో మిగతా రాష్ట్రాలకు అన్నిటికీ హక్కు ఉంటుంది అంటున్నాను. ఒక నది నుంచి ఇంకో నదికి, ఒక మాట సార్, ఒక నది నుంచి ఇంకో నదికి పోతే ఇవాళ పట్టిసీమ ద్వారా నీళ్ళు తీసుకుపోతున్నారు కదా. నేను పట్టిసీమ దగ్గర నేను ప్రాజెక్టులను తిరిగినవాడిని. పట్టిసీమ దగ్గర విడిచిన నాడు నా రోమాలు ఎక్కబడిచినాయి. ఎందుకంటే నీళ్ళ కష్టం తెలిసిన వాడిని. చాలా అద్భుతంగా అనిపించింది. కానీ 85 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు దక్కాల్సిన 85లో తెలంగాణకు 45 టీఎంసీలు కృష్ణా జలాల్లో అదనపు వాటా కేటాయించాలి కదా. ఏది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తలేడు అంటే, ఇవన్నీ ఎట్లున్నాయంటే పాత ఒప్పందాలు పనికిరావు, అసలు మేము చేయము. ఈ బనకచెర్ల ప్రాజెక్టు, గోదావరి బనకచెర్ల పట్టుకొని మరొక కాళేశ్వరం ఇత్తట్టున్నాను. స్పష్టంగా చెప్తున్నా, మరొక తెల్ల ఏనుగు అవుతుంది. ఇది సరైనది కాదు. ఇంకోటి దుర్మార్గం ఆలోచన ఇంకోటి చేస్తున్నారు. గోదావరి జలాలు కృష్ణా నదిలో పడేస్తే కదా మీకు వాటా వచ్చేది, మీది నుంచి అక్విడెంట్ గారికి తీసుకుపోతారట. జలాలు గోదావరి అయ్యా లేకపోతే పైనుంచి ఆకాశ గంగనా, ఇక్కడి నుంచి వచ్చిన నీళ్లు. ఒకవేళ అటువంటి దుర్మార్గమైన మన అడ్డదారి పెడితే కూడా రేపు అంతర్జాతీయ జల చట్టాలు ఒప్పుకోవు. పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యనే మనం WTO మనం బ్రహ్మాండంగా మనకు వరల్డ్ బ్యాంక్ తో మనం చేసుకున్నామే, ఒక రక్తం చుక్క చిందకుండా. ఇక్కడికి వచ్చేవరకల్లా ఇవాళ ఈ జలాలను దోపిడీ చేసే క్రమంలో మొన్న జరిగిన మీటింగు స్పష్టంగా బనకచెర్లకు మళ్ళీ ప్రాణం పోసింది అంటున్నాడు. 3 రాజ్యాంగ సంస్థలు, 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వ్యతిరేకించినా కూడా బనకచెర్లను ఎజెండాలు చేర్చడం వాళ్ళు. చేర్చకపోతే తప్పు కాదు, రేవంత్ రెడ్డి మాట నమ్మదాం. కానీ చేరిస్తే మాత్రం మళ్ళీ ఒకసారి దీనికి ప్రాణం పోసినట్టు అవుతుంది. ఇది నాంది ప్రస్తావన పలికినట్టు అవుతుంది. దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే లెక్క. రైట్. ఎస్, ఒకసారి భీమరావు గారితో మాట్లాడదాం. భీమరావు గారు, అండ్ మనతో పాటు శ్రీహరి యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు, అండ్ అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి. ఎస్, భీమరావు గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను నేను. భీమరావు గారు, అంటే కేవలం బనకచెర్లకు సంబంధించి మాత్రమే పరిమితం చేయని అంశాన్ని, అన్ని అంశాలకు సంబంధించి కూడా డిబేట్ తీసుకున్నాం కాబట్టి, గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్లోని అగ్రనేతల్ని అరెస్ట్ చేయట్లేదంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య ఏదో నడుస్తోంది అనేటువంటి విమర్శ బీజేపీ మొదటి నుంచి చేస్తోంది. సో దానికి క్లారిటీ అనుకోవాలా అంటే, విలన్లందరూ చివరిలో అరెస్ట్ అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం, దాంతోపాటుగా ఆయన మరో కామెంట్ కూడా చేశారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతాను, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి, అతి త్వరలోనో లేకపోతే భవిష్యత్తులో కేటీఆర్, కేసీఆర్ వీళ్ళ అరెస్టులు కూడా ఉంటాయనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయమా? ఇది ఎవరి అభిప్రాయం కాదండి. ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు వాస్తవానికి దాని మీద ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఆ ఎంక్వైరీ ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. సరే, అందులో చివరిలో ఎవరు అరెస్ట్ అవుతారు ఏందనే విషయానికి మనం ఇప్పుడు మాట్లాడుకున్నా కానీ ఉపయోగం లేదు.
ఇప్పుడు రామ్మోహన్ అన్న గారు చెప్పినట్టు విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఎజెండా పెట్టుకొని ఢిల్లీకి 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు పోయారు, భేటీ అయ్యారు, చర్చించారు అనే విషయం ఉన్నది. ఇప్పుడు ఎజెండాలో కొన్ని అంశాలు పెట్టుకున్న తర్వాత కొన్ని అంశాలపైన చర్చలు జరిగిన మిగతా దాని మీద చర్చలు విషయం ఒకటి చెప్పండి ఇప్పుడు ఒక విషయం పైన ఇప్పుడు ఒక ఎజెండాలో పెట్టుకొని పోయిన తర్వాత అక్కడ వాళ్ళ కారణాల వల్ల కొన్ని చర్చ జరిగింది, కొన్ని చర్చ జరగలేదు. రాముడు పూర్తిగా అన్నారంటే ఎజెండా పెట్టుకున్న విషయం మీద జరిగిన దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ చెప్పింది నిజం అని ఇక్కడ మనం దీనికి తేల్చడానికి మనం పోయి దగ్గర చూడలేదు, వినలేదు. విషయం ఏంటంటే అక్కడ ఉన్న భేటీ వాళ్ళని బయట పెట్టి చెప్పాలా, లేదా చంద్రబాబు నాయుడు అయినా చెప్పాలా, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా చెప్పాలా. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు పలకచర్ల పైన చర్చ జరగలేదు. సరే ఎజెండాలో పెట్టుకొని పోయామన్న విషయానికి అదొక భాగం. ఇప్పుడు 4 అంశాల మీద పోయి ఉంటారు. సో ఒక అంశం జరగకపోవడం దానివల్ల ఉపయోగం నష్టం అనేది మనం కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెద్ద మనుషులు లాస్ట్ లో అరెస్ట్ అవుతారు అనే విషయం చెప్పినని చెప్తున్నారు. ఎందుకంటే పదే ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పదజాలం మనం ఊహించలేని కళ్ళని విషయాలంటే మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు కేటీఆర్ గానీ లేకపోతే హరీష్ రావు గానీ ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నట్టు కొందరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకో ఆమె ఉంటుంది, వాళ్ళ పేరు మనకు చెప్పలేదు కానీ మన డిబేట్ లోనే అంత నోటికి అదుపు లేదు. కేంద్రం ఎట్లా నేర్చుకున్నారు వాళ్ళు? గతంలో కూడా కేసీఆర్ ఇలాగే మాట్లాడేటోడు, కేంద్రంలో మోడీ లేదు కేడీ లేదు అన్నట్టు విషయం మాట్లాడేటోడు. సో ఇటువంటి వాళ్ళ సంస్కారం పెట్టేసి ఉన్న ప్రభుత్వానికి కొన్ని అయోమయం ప్రజలకు లేని క్రియేట్ ఏదో అయిపోతున్నది, లేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన పట్టించుకోవట్లేదు అనే విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు అన్న ఏమన్నారు, గతంలో కూడా మనకు విషయం మాట్లాడిండు, మీరు ఆన్ చేస్తారా లేకపోతే నేను పోయి ఆన్ చేయాలా అంటే. సో ఇటువంటి ఏంటంటే ప్రజలు రెచ్చగొట్టే వాక్యాలు, సో ఒక అంశాన్ని పక్కతో పెట్టించే వాక్యాలు. ఇప్పుడు బల్కచర్ల పైన గతంలోనే బీఆర్ఎస్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పిలిపించుకొని చర్చ జరిగినప్పుడు అక్కడ సర్వే జరిగింది. ఎన్విరాన్మెంట్ లో కాకుండా లొకేషన్ సర్వే చేసినప్పుడు నేను అప్పుడే ఖండించుంటే బాగుండేది కదా. ఇలా అధికారం పోయిన తర్వాత బల్కచర్ల గుర్తుకొచ్చింది. సరే బల్కచర్ల వాళ్ళు గతంలో పెట్టారు 2017-18 పెట్టుకున్న ప్లాను అది ఆగుతుందా లేదా కేంద్రం అనుమతి ఇస్తుందా ఇవ్వదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే దానికి ఇప్పుడు ఎంత రాదంతా ఎందుకు చేస్తానో అర్థం కావట్లేదు. సో ఒకటే మేము కోరేది, ఏదైనా సరే ఇప్పుడు కేంద్రంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే తప్పు అంటారు, మరి మీరెందుకు కలిసిరు ప్రతిపక్షంలో ఉండి? సో ఇప్పుడు అధికారం ఒక రాష్ట్రంతో మాకు సమస్యలు వస్తాయి, వేరే మాట్లాడే అవసరాలు ఉంటాయి. పైన ఉన్న కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ లేవా మనకు సమస్యలు? మీరు అట్లా అనుకుంటే మరి ఒరిస్సా నుంచి మీరు విద్యుత్ ఎట్లా తెచ్చుకున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని పట్ల శిశురికము గురువుని కాపాడుకోవడం పోవడం అంత అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి, కానీ పక్క రాష్ట్ర పరిస్థితి మనకే అవసరం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రైట్. శ్రీహరి యాదవ్ గారు అవకాశం కల్పించినందుకు. ప్రయాణం ఉండడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చిన తప్పదా, ఏం పర్లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న రామ్మోహన్ గారు చెప్పిన తర్వాత నాకు తెలిసి అంటే నేను విన్నదాన్ని నేను పరిశీలించడం రామ్మోహన్ సార్ చెప్పిన తర్వాత పెద్దగా నేను మళ్ళీ అవే విషయాలను చెప్పి సరే బనకచర్ల దాని గురించి మళ్ళీ నేను రేపే డిస్కషన్ పెడదాం అనుకుంటున్నాను. బనకచర్ల పైన పూర్తిగా రామ్మోహన్ సార్ చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నా. అవి అని వ్యక్తిగత అభిప్రాయాలు కావు, వాస్తవ పరిస్థితులు. నదీ జలాలకు సంబంధించిన పంపిణీల విషయాల్లో కానీ, అనుమతుల విషయాల్లో కానీ, ఇంకో నదికి సంబంధించి అనుసంధాన విషయాల్లో కానీ చాలా స్పష్టంగా వారు చెప్పారు. రైట్. కాబట్టి విలన్ అరెస్ట్ అన్నారు కదా, విలన్ అరెస్ట్ కాదు. ఇప్పుడు ఆ తమ్ముడు ఇంకో క్వశ్చన్ శ్రీహరి గారు ఒక ప్రశ్న, సోదరుడు శ్రీహరి గారు ఒక ప్రశ్న మాట అన్నాడు, ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప అని. ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప ఎవరు పడతలేరు. నేపథ్యం ఉంది చూడు, అధికారికంగా అపెక్స్ కౌన్సిల్లోనో లేదా అధికారికంగా ఇంతకుముందే చెప్పినట్టుగా జాతీయవాద సంస్థలు అవుతానంగా దాని నదీ జలాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఉండగా ఇవన్నీ వదిలిపెట్టి ఈ సమావేశము ఇది ఇల్లీగల్. ఇది ఎలాంటి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకు సరే చట్టబద్ధత కాదు. ఇల్లీగల్ అంటే అర్థమైంది, చట్టబద్ధత కాదు. బలరాం గారు నువ్వు మాట్లాడప్పుడు మేము విన్నాం కదా సోదరా, ఈ ఉన్న గంట సేపు నేను మాట్లాడితే ఏమొస్తా, నీ అభిప్రాయం చెప్పినప్పుడు చెప్పు. ఎట్లా చట్ట వ్యతిరేకత? లేదు శ్రీహరి గారు, ఏ రకంగా చట్ట వ్యతిరేకత అది? అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటికి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకుందామని కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏ రకంగా ఇల్లీగల్ అది? కలిసిరు అని ఎవరు అనట్లేదు, కానీ బనకచర్ల అందులో ఎజెండా వేయడానికి ఆ సమావేశానికి చట్టబద్ధత లేదు.
నదీ జలాల పంపిణీకి చట్టబద్ధత లేదు. ఆయన అసలు బనకచెర్ల అంశమే ప్రస్తావనకు రాలేదన్నారు కదా. ఆంధ్రలో వాళ్ళు ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఒక ఆత్మీయుడిగా ఈయన చేస్తున్నటువంటి సహకారం తప్ప అది ఏ రకంగా కూడా చట్టబద్ధత ఇచ్చేటటువంటి చట్టపరమైన నిర్ణయాలు తీసుకునేది కాదు. రెండోది విలన్ల అరెస్టు అనేది ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలనుకుంటే అదొక పెద్ద విషయమే కాదు. మీరు రాష్ట్రంలో చూస్తున్నారు కదా, అధికార పక్ష ప్రతిపక్షాల మధ్య ఉన్నటువంటి కక్ష సాధింపులలో అరెస్టు కాదు విషయం. ఆ అరెస్టు కూడా అక్రమమా సక్రమమా, చట్టబద్ధమైందా, చట్టాలు నిలబడే అరెస్టులా, కేవలం వేధింపుల కోసం చేసే అరెస్టులా? ఇప్పటికే చాలా అరెస్టులు చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో తప్పులు ఎత్తి చూపెడతానో, లోపాలు ఎత్తి చూపెడతానో, హామీలు అమలు చేయమంటానో, అట్లా అరెస్టు చేయడం కోసము పూర్తి స్థాయి ఆధారాలు ఉండి కేసు నిలబడబట్టే కాదు, అసంబద్ధమైనటువంటి అక్రమ అరెస్టులు కూడా, అక్రమ కేసులు పెట్టి కూడా చేయొచ్చు. రాజ్యం చేతిలో ఉన్నప్పుడు, యంత్రాంగం చేతిలో ఉన్నప్పుడు చేయొచ్చు. విలన్ల అరెస్టు చివరిలో ఉంటుందని చెప్పడం వెనుక ఉద్దేశము ఇక అది తప్ప ఆయన చేతిలో ఇంకో అస్త్రం లేదు. ఎప్పుడు కానీ ఎవరైనా వాళ్ళ యొక్క పరిపాలనలో నిజంగానే పారదర్శకత ఉంటే, నిజంగా ఎజెండా బయటపెట్టు మనం మా రామ్మోహన్ సార్ చెప్పింది కదా, ఎజెండాలో లేదనుకో ఈ రోజుల్లో పెద్ద సీక్రెట్ కాదు కదా, చిదంబరం రహస్యం కాదు కదా. నిన్న మీరు మాట్లాడుకున్న దాంట్లో మినిట్స్ ఉన్నాయా, ఎజెండా ఉందా, ఉంటే మినిట్స్ ఉంటే ఏమేమి మాట్లాడారు అది బయట పెడితే అయిపోయి కదా. ఆ విషయం చెప్పకుండా అంతిమంగా విలన్లు అరెస్ట్ అవుతారు, విలన్లను విడిచిపెట్టేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఈ బెదిరింపులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు బహిరంగంగా కదా, బహిరంగ నేరస్తుడు ఒక క్రిమినల్ రాష్ట్రంలో వెళ్తున్నాడు. ఆయనకు అందరు నేరస్తులు కనుక కడతారు, అందరు చేరుకోవాలి, నేను ఒక్కరి చేరుకో ఎందుకు రావాలి, అందరు చేరుకోవాలని కోరుకుంటాడు. కానీ నిలబడేది ఎంత అనేది కదా, చట్టం ముందు నిలబడేది ఎంత, ప్రజల నుంచి వచ్చే సాధికారికత ఎంత, మొత్తం ప్రజలు ఎట్లా చూస్తున్నారు, నీవు ఇచ్చిన హామీల సంగతి డైవర్షన్ కోసం మాత్రం పూకోవాయను ప్రధానికి నీకు మాట్లాడానా సందర్భాన్ని మాట్లాడు పోయి. సరే భీమరావు గారు వారు మాట్లాడిన తర్వాత మాట్లాడొచ్చు, మీరు ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. భీమరావు గారు పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడొచ్చు, మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఇప్పుడు శ్రీహరి గారు అభిప్రాయం వచ్చినప్పుడు చెప్పాలి కదా, ఏం పోయి 10 మంది మాటలు, నీ అభిప్రాయం వచ్చినప్పుడు చెప్పుకో. సరే భీమరావు గారు మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడొచ్చు. శ్రీహరి గారు ఒక్క విషయం అండి, అట్లా కాదు, రైట్ భీమరావు గారు ఒక్క నిమిషం అండి. భీమరావు గారు మీకు అవకాశం మళ్ళీ ఇస్తాను, మళ్ళీ మాట్లాడొచ్చు. శ్రీహరి గారు ఒక్క క్వశ్చన్ అండి. శ్రీహరి గారు సరే శ్రీహరి గారు, ఇప్పుడు మీరు పదే రేవంత్ రెడ్డి గారిని గురు శిష్యులని ఇలాంటి కామెంట్స్ ఎంతవరకు సభవండి? రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు, ఆ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని ఎన్నుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే క్వశ్చన్ వేశారు, మరి లోకేష్ను 3 సార్లు కలిశారు కదా, దాని ఆంతర్యం ఏంటి? మీ మధ్య ఏం రాజకీయ లోకలోకలు నడుస్తున్నాయి, లేకపోతే ఏం నడుస్తుంది మీ మధ్య అని అడిగారు. అసలు మీరు పదే అదే పాయింట్ అవుట్ చేసి, గతంలో ఆయన ఆ పార్టీలో ఉన్నారు, మరి కేసీఆర్ గారు కూడా టీడీపీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే, వారు కూడా అదే అంటే అది ఎంతవరకు సంస్కారం? అసలు బీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ సంస్కారం సంబంధించిన విషయం కాదు ఇది. ముఖ్యమంత్రుల మధ్య విధానపరమైన ఇప్పుడు కాదు, లేదు ప్రతిసారి అదే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు, ప్రతిసారి అదే అంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంకో ముఖ్యమంత్రిని కలవచ్చు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాదు, పొరుగు రాష్ట్రాల ప్రధానమంత్రి కూడా కలవచ్చు. నేను ఇక్కడ చర్చ అది కాదు, ఏ ఎజెండా మీద కలిసినవు, దేనికి సంబంధించి చర్చలకు పోయినవు, ఆ చర్చలలో నువ్వు పెట్టిన ప్రాతిపదికలో ఈ తెలంగాణ సమాజానికి ఆటంకమయ్యే విషయాలు, తెలంగాణ సమాజానికి నష్టదాయకం చేసే విషయాలు, జాతికి, తెలంగాణ మొత్తం జాతికి తరతరాలుగా ద్రోహం చేసే నిర్ణయాలను తీసుకుంటున్నావు. గది తప్పంటున్నావు, కలుసుడు, ఆలోచించుడు, చేతులు చేసుడు, ఈ దండేసుడు, చాలా కప్పుకోడు, ముఖ్యమంత్రి గారు వద్దాం కదంటారే, మీరు కూడా గట్లా అంటారు. సంస్కారం గురించి కాదు ఇక్కడ చర్చ, నీ విధానాలు అట్లుంటున్నాయి, నువ్వు అమలు చేస్తున్న విధానాలు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, నువ్వు అమలు చేస్తున్న తీరుతెనులు, నువ్వు మాట్లాడి ఆయన మాట్లాడి మేమంటున్నది కాదన్నా. ఇది ఆయననే 1000 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకోరి, 500 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకోరి, వరద జలం నికర జలాలకు సంబంధం లేకుండా, బేసిన్ అంటే కూడా తెలియకుండా అది ఏ బేసిన్ ఉంది, ఇదే బేసిన్ ఉందని అడగడము, ఇట్లా అసంబద్ధంగా కనీస విషయాల పట్ల అవగాహన లేకుండా ఆ తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా నష్టం జరిగే విషయాలు,
నదీ జలాలకు సంబంధించిన విషయం ఇది చారిత్రకంగా జరిగేది. నువ్వు 5 ఏళ్ళు ఉండేటటువంటిది మొత్తము శాశ్వతంగానే ఈ ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇట్లాంటి విధానపరమైన నిర్ణయాలు నువ్వు తెలంగాణ సమాజానికి నష్టం చేసి చంద్రబాబుకు లాభదాయకమైన విషయాలు చేస్తున్నావు. అట్లా వద్దు అని అన్నాం తప్ప చంద్రబాబు కలవడం వ్యతిరేకం కాదన్న. ఇక్కడ నువ్వు తీసుకుంటున్న విధానాలు చారిత్రకంగా భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఈ ప్రాంత ప్రయోజనాలని నష్టం వాటించే విధంగా ఉన్నవి. అవి వద్దు, సరి చేసుకో అని చెప్పినాకేనే కదా. లేదు అట్లా లేదు ఇట్లా లేదని ఆయన మాట్లాడే మాటలే మళ్ళీ ఆయన సవరించుకొని మాట్లాడుతున్నాడు కదా. నేను అదే అంటున్నా, వ్యక్తిగత విమర్శలు చేయట్లేదన్నా. మీరు కాదంటే పదే బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తుంటారు కదా, గురు శిష్యులు అనే. ఆయన ఈరోజు దానికి సంబంధించి ఆ కామెంట్ చేయడం కూడా చిట్చాట్లా మాట్లాడుతూ, మరి లోకేష్ కేటీఆర్ కూడా కలిశారు కదా, మరి దాని ఆంతర్యం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. విధానపరమైన విషయాల పట్ల అంటున్నాము. లేదు తెలంగాణ ప్రాంతానికి ఈ మీటింగ్ కి ముందు నుంచి కూడా అదే కామెంట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ముందు నుంచి ఆయన అదే పనిలో ఉన్నాడు, ఎక్కడ తెల్లారి నుంచి అదే పనిలో ఉన్నాడు. తెలంగాణ నీళ్ళేమో ఆంధ్రాకి తరలించడము, నిధులేమో ఢిల్లీకి తరలించడము, ఆయన పనే కలిగి ఉందని మేము ఆధారంతో సహా బయట పెడుతున్నాం కదా అన్న. ప్రతి విషయాన్ని చెప్పినా కదా, మేము మాట్లాడినే కావు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలే మీరు వివిధ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ చర్చలో టైం సరిపోదు, మీకు వీడియోలను పంపిస్తా. వివిధ సందర్భాలలో తెలంగాణకు నష్టమయ్యే విషయాల పట్ల, తెలంగాణకు చారిత్రకంగా దీర్ఘకాలికంగా నష్టమయ్యే విషయాల పట్ల తను వ్యవహరించిన తీరు, తను మాట్లాడిన తీరు, తను ప్రాక్టికల్ గా తను చేస్తున్న తీరు అంటే శ్రీహరి గారు అది అవగాహన రాహిత్యం వల్ల చేసేటువంటి విషయమా? అంటే ఈ గందరగోళం ఉంచుడు, మీ గందరగోళాన్ని ఇక్కడ ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాలికంగా జరిగేటటువంటి ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడాన్ని చూసి గురి శిక్షల బంధం అని అంటున్నాం. అలోయడం గురించి ఓకే శ్రీహరి యాదవ్ అంటే ఒక ప్రశ్న. ఇప్పుడు ఆయన అవగాహన లేక అటువంటి విషయాలు అంటే నీటిని ఆంధ్రాకి ఇచ్చేటువంటి విషయాలన్నీ చేస్తున్నారా, లేక కేవలం అక్కడ టీడీపీ చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు విని నీళ్ళని తరలిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అవగాహన రాహిత్యం వల్ల లేకపోతే కావాలనేనా? అన్ని తెలిసేనా? మనము విధానపరమైన విషయాలలో అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారికి వ్యక్తిగత అవగాహనలకు ఎవరైనా సరేనా వ్యక్తిగత అవగాహన అనేది పెంచుకుంటే మంచిది, పెంచుకోవాలని కోరుకుంటాం. కానీ అధికార యంత్రాంగం అంతా చెప్తుంది కదా ఇప్పటికప్పుడు, ఇది ఒకరోజు సమస్య కాదు కదా. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే చేస్తుంటాను కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చెప్పంగా కూడా పదే దీని గురించి మనం చెప్పి తట్టి లేపంగా కూడా, అయ్యా జూన్ 30 నాడు వరద స్టార్ట్ అయింది, జూలై 16 46 రోజులు అవుతుంది వరద స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటి వరకు నువ్వు కనీసం దాని జోలికి పోవట్లేదు. మే 30 నాడు వచ్చింది కృష్ణలకు వరద, ఇక్కడ కూడా సముద్రంలో నీళ్లు కలుస్తా ఉంది అని చెప్పి రోజుకు ఇన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తాయని చెప్పంగా కూడా అది కూలేశ్వరం అని చెప్పి దాని మీద ఆరోపిస్తే అది కాదయ్యా, కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు, నువ్వు తప్పంటున్నావు కదా, మేము మరి నువ్వు వినకపోతే మేము రైతాంగా తీసుకుపోయి చేస్తాము అని ఆధారంతో సహా ఎట్లా చేయొచ్చు, ఎట్లా లిఫ్ట్ చేయొచ్చు, ఎట్లా గోదావరి నీళ్లు ఎట్లా సముద్రంలో కలుస్తున్నాయని లెక్కలతో సహా మనం చెప్తున్నాయి కావు. లెక్కలు ఎవరైనా మొన్నగారు ఆంధ్ర నాయకుడు చాలా చుల్కన చేసి సిల్లిగా మాట్లాడు, ఓ బీఆర్ఎస్ నాయకులారా గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నట్టు కదా, మీరు బిందెలు పట్టుకొని తీసుకొచ్చి ఆపూరని. అది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండించాలి కదన్న ఎవరన్నా. తెలుగుదేశము ఆంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓ బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ అంటలేరు వాళ్ళు, ఓ బీఆర్ఎస్ నాయకులారా గోదావరి జలాలని మీరు మీ 968 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుపుతున్నాయి కదా, మీరు బిందెలు పట్టుకొని అడ్డం నిలబడి తీసుకోండి అన్నాడు. అది ఎంత అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు అవి, ఎంత అవహేళన. అంటే దీని అర్థం ఏంటి? ఇట్లాంటివన్నీ దేని సంకేతాలు ఇవి? ఇది మాకు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అండగా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు ఏం చేయలేరు, బిందెలు అడ్డం పెట్టుకోండు, కాలువలు అడ్డం పెట్టుకోండు కాదు, మీతో కాదు, మేము ఈ పనిలో ఉన్నామనే ఆంధ్ర అహంకారపూరితమైన వ్యాఖ్యలు కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రి మాకు అండగా ఉండడానికి విషయాన్ని తేడతెల్లం చేస్తలేవా? మా చంద్రబాబుకు శిష్యుడు అక్కడ వెళ్తున్నాడు, ఇంకా మాకు ఏ ఇబ్బంది లేదు, మొత్తం మాకు కావాల్సిన అన్ని విషయాల్ని గంపగుత్తగా మేము వినియోగించుకుంటామనే అహంకారం కనబడతలేదా మాటలలో? ఇవి వాళ్ళ విధానపరమైన విషయాల మీదనే మా విమర్శ తప్ప వ్యక్తిగత విమర్శలు కాదు అన్న. రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటండి ఏం జరుగుతుంది ఈరోజు? రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అన్ని విషయాలపైన, అంటే గతంలో జరిగినటువంటి అక్రమాలపైన మేము విచారణ చేస్తున్నాం, విలన్లు చివరిలో అరెస్ట్ అవుతారనేటువంటి కామెంట్ కావచ్చు, మీరు కూడా లోకేష్తో భేటీ అవుతున్నారు కదా, మరి నేను అగిన భేటీలకు సంబంధించి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారనేటువంటి విషయం కావచ్చు, దాంతోపాటుగా బనకచెర్లకు సంబంధించి కూడా ఆయన ఎక్కడ ప్రస్తావనకు రాలేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ఆయన వైపు నుంచి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అన్ని అంశాలకు సంబంధించి అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన చిట్ చాట్ మాటల్లో విలన్లోని క్లైమాక్స్ లో అరెస్ట్ చేస్తామని చెప్తా ఉంటారు. నేనేమంటున్నా అంటే క్లైమాక్స్ ఎందుకు ఇప్పుడు చేయడం రాదా?
ఇప్పుడు కుదరదా? ప్రూవ్ ఇప్పుడు అవ్వాలిగా. ఏమైనా ఒప్పందాలు ఏమైనా పెట్టుకున్నారా? అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? క్లైమాక్స్ లో అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం, ఓట్ బ్యాంక్ సాధించడం కోసం, మళ్ళీ గెలవడం కోసం మళ్ళీ 3 సంవత్సరాలు ఆగి చేస్తారా? ఇప్పుడు ఎప్పుడైనా చేయాల్సిందే, ఇప్పుడే చేయాలి. చేస్తే మీరే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు రకరకాల మాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏదైతే అవినీతి జరిగిందో ఆ 1,00,000 కోట్లు కక్కిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఎంతవరకు వచ్చింది ఇప్పటిదాకా? రోజు రోజు ఆ ఎంక్వైరీ రోజు పొడిగిస్తున్నారు తప్పితే ఎక్కడైనా ముందుకు పోయే అవకాశాలు కనబడుతున్నాయా? నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం దమ్ము లేదు. ఈ రకరకాల ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి, రిపోర్ట్ మాత్రం ఒక్కటి కూడా బయట రాలేదు. ఈ ఫార్ములా కేసు ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నట్టుగా చూపించారు. అది ఇప్పుడంటే ఇప్పుడే ఇక అయిపోతుంది, ఇంకొక గంట, అర్ధ గంటలో, 2 గంటల్లో అని చెప్పారు. ఏమైంది? కేటీఆర్ కూడా దమ్ము ఉంటుంది మీరు అరెస్ట్ చేసుకోమని చెప్పి ఆయన కూడా చెప్పిండు, కానీ కాలేదే, ఎక్కడ కూడా కాలేదు. సో ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా చీకటి ఒప్పందాలు ఉన్నాయా, లేకపోతే వెలుగు ఒప్పందాలు ఉన్నాయా, ఇంకోటి ఉందా, అది తెలంగాణ ప్రజలే తేల్చాలి. ఎందుకంటే ఇదంతా కూడా టైంపాస్ రాజకీయాలు, రోజు బూతుల రాజకీయాలు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి రాజకీయాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ఆలోచనలు కానీ ఎక్కడ కూడా కనపడతలేవు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ మాట్లాడిన మాటలే, ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో రకరకాల మాటలు చెప్పాలి, ఆ ఎన్నికలు గెలవాలి, ఆ ఎన్నికల్లో హామీలు ఇవ్వాలి, వాటిని మళ్ళీ తుంగలో తొక్కాలి, మళ్ళీ ఇంకొక ఎన్నికలు వచ్చిన దాకా మళ్ళీ వాటి మీద మాట్లాడే టైం లేకుండే. సో అలాంటిది ఇప్పుడు కూడా ఏమైతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తప్పితే దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి కనపడతలేదు. నేనేమంటున్నా, ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. ఊరికే ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ రావాలంటే వీళ్ళకి పాలన, కేసీఆర్ లేకపోతే పాలన రాదా? కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే, కేసీఆర్ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నడపలేరా? ఒకటే అడుగుతా ఉన్నాను నేను. 100 సార్లు అడుగుతున్నారు కదా, ఎందుకు ఆ కేసీఆర్ని ఫామ్ హౌస్ పరిమితి చేసిన తెలంగాణ ప్రజలు ఓడించి కూర్చోబెట్టారు. ఇంకా మీకెందుకు నాకు అర్థం కాదు. వస్తే రాకపోతే రావాలి, రావాలి. ప్రతిపక్ష నాయకుడు ఆయన సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. డెఫినెట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ హోదా ఉందో ఆ హోదా ఆయనకు కూడా ఉంది. రాష్ట్ర ప్రజల తరపున బాగోగులు తెలుసుకోవడానికి ఆయన చెప్పాలి, రావాలి, ముందుకు వచ్చి మాట్లాడాలి. కానీ నేను రాను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పినప్పుడు కేసీఆర్ రావాలి రోజు ఇదే పని. కేసీఆర్ కేటీఆర్ ఇదే. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా కేసీఆర్ రాకపోయా నువ్వు నీ పాలన సాగించరాదు, మీ పాలన కొనసాగించండి, ఏ విధంగా చేస్తారో చేయండి. కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు కొద్దిగా పరిపాలన ఉంది, కానీ అది కూడా తెలియదా మీకు? ఏ విధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి తెలియదా? ఇవన్నీ ఏంటంటే బురద రాజకీయాలు తప్పితే టైంపాస్ రాజకీయాలు, చెప్పాలంటే డైవర్షన్. సో ఈ రోజు ఈ కేసీఆర్ని తిట్టాలి, ఇంకొకరిని తిట్టాలి. ఓసారి ఏమో కొన్ని రోజులేమో కిషన్ రెడ్డి గారినో, లేకపోతే బండి సంజయ్ గారినో, బీజేపీనో, ఇట్లాంటి అంటే ఏవో వారానికి ఇక తిప్పుతా ఉంటారు ఇక ఇట్లాగే టైం పాస్ చేయడానికి. నేను అనేది ఏమంటున్నా, డెఫినెట్ గా నేను డిమాండ్ చేసేది, మీరు చెప్పిన విషయాలు బీఆర్ఎస్ చెప్పినవి చేయలేదు కాబట్టే వాళ్ళని ఓడించారు, బీఆర్ఎస్ పార్టీని ఓడించి కూర్చోబెట్టారు. మీరు నిజంగానే మీరు హామీలు ఇచ్చారు, వాగ్దానాలు 100 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలతో పాటుగా. వాటిని అమలు ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు చేతగట్లేదు? వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఈ చిట్ చాటు, ప్రెస్ మీటు, ఆ మీటు, ఈ మీటు, మరి ఈ విషయాలు బయటకు ఎందుకు రావు? నేను ఏమంటున్నా, అట్లాంటివి మాట్లాడాలి తప్పితే ఎన్ని రోజులు ఈ రాజకీయాలు చేయాలి? 18 నెలలు అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది మీకు. 3 సంవత్సరాల తెలిసిపోయింది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఏం చేయగలదు తెలిసిపోయింది. ఫెయిల్యూర్ అనేది పక్కా వచ్చిందని తెలంగాణ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. దానికోసమే రకరకాల ఆలోచనలు, రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్ అని, అది సాధ్యం కాదని కూడా వాళ్ళకి తెలుసు. కానీ మరి రాహుల్ గాంధీని ఒప్పించాలి, రాహుల్ గాంధీని మెప్పించాలి. అక్కడి నుంచి ఆయనకు ప్రెజర్ వస్తూ ఉంటది. మీరు చేయాలి, తెలంగాణలో చేయాలి,
అదే రోల్ మోడల్ భారతదేశం అంతా తీసుకుపోవాలి. నేనేమంటున్నా, అది రోల్ మోడల్ కాదు, అది మీ గోల్ మోడల్. కాంగ్రెస్ పార్టీకి గోల్ మోడల్. అట్లాగే బీఆర్ఎస్ కూడా జరిగింది. సో ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఏమేం చేయాలో ముందు తీసుకెళ్ళండి, చేయాల్సింది చేయండి. మంచి చేస్తే మంచిదే కదా. ఇప్పుడు రెండు రాష్ట్రాల ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల నీటి జలాల ఇష్యూస్ ఉన్నాయి. Yes. ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి, ఇప్పుడు కాదు. 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కృష్ణా వాటర్ పోతుంటది, ఇటు గోదావరి వాటర్ పోతుంది. ఒక 70%, ఒకటి 80% పోతా ఉంది. కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ట్యాగ్ లైన్ తో ఏదో ఉందో, నీళ్లు నిధులు ఉద్యోగాలు ఉన్నాయో ఆ నీళ్లను కూడా ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం మనం. ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు కూడా కట్టలేకపోతా ఉన్నాం. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది. మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు బదులు 4 ప్రాజెక్టులు కట్టొచ్చు. పాలమూరు రంగారెడ్డి, రానైత చేవెళ్ళ, తర్వాత ఇంకా ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయొచ్చు, ఇంకా రకరకాల ప్రాజెక్టు కంప్లీట్ చేయొచ్చు. దాన్ని తీసుకొచ్చి ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక ఏటీఎం లాగా వాడుకుందామని తెలుస్తుంది కదా. అవినీతి కుంభకోణాలు జరిగినాయని అందరు తెలుసు. ఇప్పుడు 3 దొరికారు అధికారులు, ఊకరు. ఈఎన్సీ కూడా దొరికాడు అదే నిన్ననే. ఇప్పుడు ముగ్గురు నూనె శ్రీధరు, హరిరామ్, తర్వాత ఇది మురళీధర్ రావు. వీళ్ళు 1000 కోట్లు, ఇది ఓన్లీ అన్అఫీషియల్ గా ఇచ్చి ఉంటారేమో, అన్అఫీషియల్ గా 1000 కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు, దోచుకున్నారు, దోపిడీ చేశారు. ఎస్, డెఫినెట్ గా ఒక పంప్ హౌస్ లో 12,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఇప్పటివరకు ఇంకా బయటికి యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనపడతలేదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇంకా తొందరగా చేయాలి. మీరు కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేయాలి ఎంక్వైరీని. దానికి వెనకాల దొంగలు, దోపిడీ చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఆస్తులను రికవర్ చేయాలి. వాళ్ళు దోపిడీ చేసిన ఆస్తులు మొత్తం కూడా రికవర్ చేయాలి. ఈ 1,00,000 కోట్లు ఎవడివి? తెలంగాణ ప్రజల సొత్తు. తెలంగాణ ప్రజలు రేపొద్దున కట్టే పన్నులే. వీళ్ళ సొంత జేబుల నుంచో లేదా వాళ్ళ భూములు అమ్మి ఇచ్చేవి కావు. ఇవి మన నెత్తిన పడుతున్నాయి, మనం కట్టాల్సిందే. ఇప్పుడు తప్పదు. ఈ 7 లక్షల కోట్ల అప్పు, తర్వాత ఈ 1,00,000 కోట్ల 94,000 కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరం మీద కట్టినో దాన్ని ఉపయోగించుకోకపోతే అది నిరర్ధక ఆస్తి లాగానే కాదు, దాని మీద వచ్చేది ఏం లేదు. సంవత్సరానికి 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇది కరెంటు బకాయిలు, మన ఏదో బిల్లు కట్టాల్సి ఉంది. కరెంటు బిల్లులే 10,000 కోట్లు సంవత్సరానికి. అలాంటిది ఎవరు కట్టాలి? వాడుకోకపోతే కానీ అది ఎడిపోవాలి మరి ఆ ప్రాజెక్టు. నేను ఏమంటున్నానంటే ఎన్ని ఆలోచనలు లేకుండా ఇష్టానురీతిగా ఎవడు పడతాడు, ఎక్కడ పడితే అక్కడ దోచుకోండి, దాచుకోండి, తర్వాత సంగతి చూసుకుందాం. ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి విలన్లని క్లైమాక్స్ అరెస్ట్ చేయడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చేయాలి. అంటే ప్రూవ్ అవ్వాలి కదా అన్ని. తెలంగాణ ప్రజలు అట్లా కాదు, ఈ 1,00,000 కోట్లు కక్కిచ్చి తెలంగాణ ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కేసుల విచారణ నడుస్తోంది, ప్రూవ్ అవ్వకుండా అరెస్ట్ చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? ప్రూవ్ అవ్వాలి కదా అన్ని. కవిత గారి విషయంలో మీరు ఎన్ని రోజులు ల్యాక్ చేయలేదు? నేను చెప్తున్నా కదా, ఈ 18 నెలలు కాదు, 3 సంవత్సరాలైనా కూడా ఇది ముందుకు పోదు, రిపోర్టు రావు, ఈ విలన్లని అరెస్ట్ చేయరు, తర్వాత మొత్తం చీకటి ఒప్పందం జరుగుతాయి, ఎన్నికలు వస్తాయి. రెండోది ఏంటంటే నేను ఒకటి నిన్న జరిగిన ముఖ్యమంత్రి సమావేశం ఏదైతుందో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్, ఒకటైతే ముందడుగు అయితే అయింది కదా, ముందడుగు అయితే పడింది కదా. ఏదైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో, ఒకటి గోదావరి బోర్డు ఆఫీస్ ఎక్కడ ఉండాలి, కృష్ణా బోర్డు ఆఫీస్ ఎక్కడ ఉండాలి, 2 టెలిమెట్రీ యంత్రాలు బిగించాలి, అది డెఫినెట్ గా తీసుకోవాలని చెప్పి అది డిస్కస్ చేశారు. 3వది ఏదైతే శ్రీశైలం ఏదైతే కొంత దానికి రిపేర్ ఉన్నాయో, డ్యామేజ్ ఏదైతే రిపేర్ ఉందో అది ఎవరు చేయాలి? తెలంగాణ ప్రభుత్వం చేయాలన్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలన్నా? దీని మీద కొన్ని 4 విషయాల మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఒక సైంటిఫిక్ గా దాని మీద ఆలోచన చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ఈ 30 రోజుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి దాన్ని డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్లాలి. రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి, వదిలేయండి. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఏం మాట్లాడుతారో వదిలేయండి. మన ముఖ్యమంత్రి డెఫినెట్ గా, అంటే ఎలక్షన్లు అయినంత వరకే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బనకచెర్ల మీద స్టేట్ ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదు,
దాని గురించి. ఎందుకంటే సిడబ్ల్యూసి కానీ, గోదావరి బోర్డు కానీ, పోలవరం అథారిటీ కానీ ఆబ్జెక్షన్ చెప్పారు, ఆగిపోయింది, దాని మీద చర్చ జరగలేదు అని చెప్పారు. ఇది డెఫినెట్ గా నోటెడ్, ఇది పాయింట్ నోట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే పాయింట్ మళ్ళీ రేపు పొద్దున 5 సంవత్సరాల 3 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా అదే విధంగా దాని మాట రైట్ వెంకటరెడ్డి గారు డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకోవాలి. ఆయన స్టేట్మెంట్ ఆయన బాధ్యత తీసుకోవాలి. రామ్మోహన్ గారు అన్నా అదే శ్రేయర్ గారు వస్తారు మీ దగ్గరికి, తప్పకుండా వస్తాను. రామ్మోహన్ గారు, అంటే ఈ విలన్లు అనేటువంటి అంశానికి సంబంధించి చివర్లో అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. వెంకటరెడ్డి గారేమో చివర్లో ఏంటి, ఒక నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ మధ్య ఏది లేకుండా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఏమంటారు మీరు? కంక్లూడ్ చేసేయండి. ఒకటే అంటే ఏంటంటే 5 ఎంక్వైరీలు జరుగుతున్నాయి విజయ్ గారు. మొదలు తెలంగాణ వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఫస్ట్ ఏమో టెలిఫోన్ కుంభకోణం అన్నారు, తర్వాత గొర్రెల కుంభకోణం అన్నారు, తర్వాత యాదాద్రి మన భద్రాద్రి ధర్మాల కేంద్రాల మీద అవినీతి కేసు అన్నారు, తర్వాత మనకు కాళేశ్వరం తోట అన్నారు కదా, కార్ రేసింగ్ జరుగుతుంది, డ్రగ్స్ జరుగుతుంది, ఈ కార్ రేస్. ఈ 5 చెప్తాను, ఏ స్టేజ్ లో ఉన్నాయి అడ్వకేట్ చెప్తాను, ఏం చేయొచ్చు చెప్తాను. మొట్టమొదటి ఇప్పుడు ఇది విచారణ జరుగుతుంది కనుక ప్రభాకర్ రావు గారు 1.5 year లేరు, ఆయన వచ్చిన విచారణ జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులను పిలిచిండ్రు, దగ్గరికి వచ్చింది ఆ కేసు. అందులో ఎవరు అరెస్ట్ అవుతారు అంటే కేటీఆర్ కేసీఆర్ చెప్తే అది వాళ్ళు పని చేసిన అంటే ఎవరు అరెస్ట్, అధికారులే పోతారు, జైలుకు వీళ్ళు పోరు అంటున్నాడు నేను. ఎందుకంటే వారు చెప్తే చేసినాం, వారు కూర్చున్నాం, లేచినామంటే లేచి, మీ అధికారులు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు, ఐఏఎస్లు ఎందుకు అంటున్నారు. కనుక గతంలో రాజశేఖర రెడ్డి గారు, బీపీ ఆచార్య ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందుకని ఏమంటే అదొకటి. రెండోది గొర్రెల కుంభకోణం హైప్ క్రియేట్ చేసింది కదా, 2 వెటర్నరీ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది సార్ ఇప్పటిదాకా విజయ్ గారు. ఎవరు పని చేయలేదు. మరి గొర్రెల కుంభకోణం లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఒక్కొక్కటికి ₹1,00,000 ఒక్క యూనిట్ అంటే 20 గొర్రెలు ఇస్తారు ఉన్నది కదా, డబ్బులు తీసుకున్నారన్నారు కదా, మరి దాని సంగతి ఏంది తేల్చాలి కదా. 2 మూడోది పూర్తిగా మక్కి పండైపోయింది, కింద పడ్డది. అది చెప్తాను, యాదాద్రి భద్రాద్రి మీద మొన్న నరసింహారెడ్డి గారు మాట్లాడిన దాని మీద నేను అది అడ్వకేట్ గా నా మిత్రుడే, కానీ నువ్వు పనికిరావు, ఇది తప్పు, అయితే పోతావు ఇంటికి అన్న. ఇది ఇంటికి పోయినాక ఇప్పుడు లోకూరు కమిటీ వేసిండు. లోకూరు కమిటీ రిపోర్ట్ ఆయన మన సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఏమి ఇచ్చిండంటే, రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అయిందండి, 3 కాదు 3.5 నెలలు అయింది. మరి ఈ 4 నెలల నుంచి రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఏం చేసిండు? దోషి ఎవడు? మీరు అన్న క్లైమాక్స్ లేదా ఇప్పుడు అందులో? రిపోర్ట్ ఇచ్చింది కదా, మరి కేసీఆర్ తప్పు చేసిండా, కేటీఆర్ తప్పు చేసిండా, ఇంకెవరు తప్పు అరేంజ్ చేస్తుంది, ఏం అడ్డం వస్తుంది అంటున్నా. రిపోర్టును బయట పెట్టమని కోరుతున్నా, ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నా నేను. రిపోర్ట్ బయట పెట్టరా? రిపోర్ట్ వచ్చింది కదా. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి దానిలో BHEL మెటీరియల్ సప్లై చేసింది. BHEL కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, మరి అవినీతి అంటే మరి ఎవరు తీసుకున్నారా? ఆ BHEL మేనేజర్ తీసుకున్నా, లేకుంటే ఇక్కడ కేటీఆర్ తీసుకున్నా, తెలవాలి కదా. నెంబర్ 1. రెండోది యాదాద్రి భద్రాద్రికి మన కరెంట్ సప్లై ఎవరు చేశారు పైనుంచి? మనకు అది కాకముందు మనకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసింది. ఛత్తీస్గఢ్ లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ సప్లై చేసినాడు. మరి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీసుకుండా, ఇక్కడ మరి BRS ముఖ్యమంత్రి తీసుకుండా, తేలాలి కదా. రిపోర్ట్ వచ్చింది, లోకూరు కమిటీ రిపోర్ట్ 3.5 నెలలు అయింది, దాన్ని ఎందుకు బయట పెడతారని అంటున్నాను. మూడోది చెప్తా, ఇక కాళేశ్వరం అంటే మధ్యాహ్నం ఈ కార్ ఉంది, అది జరుగుతుంది విచారణ. కాళేశ్వరంలో PC ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది, 2 వచ్చినాయి ఆల్రెడీ. ఒకటి NDSA అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, NDSA, ఆ రిపోర్ట్ ఆల్రెడీ 2 వచ్చింది. మొదలు 3 వాళ్ళకి ఇచ్చిండ్రు, మీదికి చూసిపోయినా చూడలేదు, ఇచ్చిండ్రు. 2వ రిపోర్ట్ వచ్చింది, దానిలో కాళేశ్వరంలో 2 పిల్లలు కుంగిపోతే ఆ కుంగిపోయిన పిల్లలను బాగు చేసి నీళ్లు ఎట్లా ఎత్తిపోయొచ్చో రిపోర్ట్లో 5వ పేరాలు ఉన్నది. అది ఎందుకు మాట్లాడతలేరు? కాళేశ్వరం మీద కక్ష ఉంటే, మీరు కేసీఆర్ మీద కక్ష ఉంటే తీర్చుకోండి, మేము వద్దనం. కానీ రైతుల మీదకి ఎందుకు కక్ష పడుతున్నారు? రైతులకు ఎందుకు నష్టం చేస్తున్నారు? రైతుల తరఫున అడుగుతున్నా. అంటే NDSA రిపోర్ట్ కూడా మీకు వనికి రాదా? ఇప్పటికి చెప్తున్నాను, లక్షల క్యూసెక్ నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇవాళ మొత్తం 85 గేట్లు ఎత్తేసింది కదా. నేనేమంటున్నానంటే, ఇదే కన్నేపల్లి పంప నుంచి కరువు వచ్చింది, ఇప్పుడు మీదికి ఎత్తిపోసి అన్నారం బాగలేదు అంటలేను నేను, అది కూడా కిందికి సిపిఎస్ ఉన్నది కాదంటలేను. మొత్తం కాళేశ్వరంలో అవినీతి లేదని అస్సలు అంటలేను. అవినీతి పనులు పట్టుకోండి, శిక్షించండి. రేవంత్ రెడ్డి గారి మాటలు తీసుకుందాం. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కనుక విచారణ జరిపితే సగం ఇరిగేషన్ శాఖ ఖాళీ అయిపోద్ది అన్నాడు. చెయ్యండి మహానుభావ, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగులు కొత్త వాళ్ళకు యువకులకు వస్తాయి మంచి ఉద్యోగాలు, తీసేయండి, అందరిని డిస్మిస్ చేయండి. ఎందుకు చేస్తలేరు అంటే వాడు పోవద్దని ఇష్టమేనా? అందుకనే ఆ కాళేశ్వరంలో 3 రిపోర్ట్లు, ఒకటేమో NDSA రిపోర్టు, దాని ప్రకారం నీళ్ళు ఎత్తిపోయొచ్చు. రెండోది విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది విజయ్. విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, కమిటీ 38 మంది అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి, ఆర్థికంగా రికవరీ చేయండి అనేది. మురళీధర్ రావు కూడా అందులో ఉన్నాడు, దుర్మార్గుడు అలానే ఉన్నాడు. నేను పరిసంగా మాట్లాడ, కానీ లక్షల కోట్లు వీళ్ళు దోసుకొని ప్రభుత్వాన్ని నాశనం చేసిండ్రు. ప్రభుత్వం కూడా బాగా ఉన్నది. ఇప్పుడు తండ్రి తంతల మీద ఎరుగుతూ కొడుకు కోనేట్టు ఎరుగుతాడు,
కనుక తండ్రి ఏ సంగతి చేసిండు మనకు కనుకనే ఇవాళ అవినీతి పరులు అవినీతి కింద నుంచి పైదాకా ఉన్నది. మరి ఎందుకు ఈ 38 మంది మీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకము చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వడానికేమో ఎన్డీఎస్సీ రిపోర్ట్ పనికిరాదు. కుప్పగూలిందని వాళ్ళు ఇస్తేనేమో 3 రోజులు ఇస్తేనేమో రిపోర్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎందుకు పాటిస్తలేరు? కనుక నేను సవినయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినయం చేస్తున్నా, ఇవాళ గట్టవలసి మీద వేయకండి. ఇవాళ మీరు చేసుకునే చర్య ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పైసలు ఇవ్వండి, పబ్లిక్ మనీ, దీన్ని సార్థకం చేయాలంటే దీనిలో అవినీతి పరులు కేటీఆర్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఈ మాట అంటున్నాను, ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. ఎవ్వరు వద్దన్నారు. అరెస్ట్ చేస్తే సానుభూతి వాళ్ళ విరుద్ధ వీళ్ళ విరుద్ధ అంటే జైలుకు పోయినా ముఖ్యమంత్రి అవుతున్న సామెత ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి చూసినాం, ఇక్కడ వీళ్ళని చూసినాం. కనుక ఇవాళ జైలుకు పోతే ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా ఆశపడుతుండొచ్చు. మరి అంతకన్నా ముందు వాళ్ళ చెల్లెగారు పోయినరు. అదని ఒకటే అంటున్నా మన బీర్నాథ్ నాయక్ గారు, ఒకటే అంటున్నా ఏంటంటే ప్రభుత్వం యాక్ట్ చేయాలి. ఈ 4 అంశాలని ముందు చెప్పినా మీరు ఆ యాదాద్రి భద్రాద్రి రిపోర్ట్ బయట పెట్టండి. ఎవ్వరు దొంగలైతే వాళ్ళని అరెస్ట్ చేయండి. కాళేశ్వరం నడిపియండి. కాళేశ్వరంలో రిపోర్ట్ వస్తుంది. ఇవాళ జూలై, ఇవాళ 17లో ఉన్నాం కదా, 31 లాస్ట్ డేట్. ఈ మళ్ళీ పొడిగించారు. ఆ రిపోర్ట్ రాగానే మొత్తం అందరి ఇరిగేషన్ శాఖ సగం ఖాళీ చేయండి. ఎవరొద్దు అంటున్నారు? కానీ మాటలు ఎందుకు అంటున్నా? మాటల కంటే చేతలు మేలు, చేతలు చేయండి అంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇవాళ నిన్న వరకచల్ల మీటింగ్ కాదు, ఎజెండా కాదు. కానీ ఎజెండా ఎందుకు అంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్య చేసిన కదా విజయ్, ఏది లాస్ట్ ఏది మనకు బరకచల్ల మీద ఎజెండా లేదంటున్నారు కదా. ఇవాళ తెరిచిన పుస్తకం మీరు నెట్టు కొట్టండి, ఉందా లేదా తెలుస్తుంది. ఒకటి. రెండోది కూడా ఏమంటున్నానంటే బనకచెర్ల ఈ మొత్తం 13 అంశాలు వచ్చినాయి కదా. ఇంకొక అంశం మన వెంకటరెడ్డి గారు మర్చిపోయారు. ఇది మన దీని నుంచి ఇచ్చంపల్లి నుంచి డైరెక్ట్ గా నీళ్ళు ఎత్తిపోస్తే తక్కువ అవుతుంది. బనకచెర్ల అయితే మన పోలవరం నుంచి తీసుకుంటే పోలవరం పీపీ అథారిటీ వద్దంటుంది కదా, ఇది చేయమంటున్నారు. నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా అటు కాళేశ్వరానికి ఒకటి ఇచ్చిండ్రు, మనకు కూడా తెలంగాణ వారు మనందరం కూడా మనకు కూడా ఏదైతే ఇచ్చంపల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు ప్రకటించండి. ఈ ఏదొద్దు, కొత్తది కదా, మీరే కట్టండి. ఆనాడు బాకరానంగల్, ఆనాడు నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ కేంద్ర ప్రభుత్వం కట్టలేదు, మన రాష్ట్రాలు కట్టుకున్నాం. అప్పుడు 2 రాష్ట్రాలే ఉండే, హైదరాబాద్ స్టేట్, మద్రాస్ స్టేట్ ఉండే, కట్టుకున్నావా లేదా? ఆంధ్ర స్టేట్ ఉండే, కట్టుకున్నావా లేదా? ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మన 968 టీఎంసీలకు మొత్తం మీకే అప్పచెప్తాం. మీరే ఈ ఫస్ట్ ఏది మన ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టండి. అద్భుతంగా మన నీళ్ళు మనకు వాడుకోవడానికి 10 ఏళ్ళ కట్టలేదని ఆయన నన్ను 10 ఏళ్ళ కట్టలేదు వీళ్ళనే బదులు కేంద్ర ప్రభుత్వం మాకు మంజూరు చేయండి. ఆడ ఇట్లాగూ 52,000 కోట్లు ఇస్తున్నారు కదా, మాకు 30,000 కోట్లు ఇవ్వండి, ఇచ్చంపల్లి కట్టి చూపెడతాం అంటున్నా. కట్టి మీరే చూపెట్టండి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటారు. పిట్టపోరు పిల్లి తెరిచినట్టు వద్దు మాకు, ఈ మీటింగ్లు వద్దు. మీరే చొరవ తీసుకోండి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చొని పెట్టారు కదా, 2 పనులు పూర్తి చేయండి అని నేను అంటున్నా. రైట్, ఓకే అండి. ఎస్ భీమరావు గారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ఇందాక శ్రీహరి గారు మాట్లాడుతుంటే సరే మధ్యలో ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేశారు. వారు మాట్లాడిన దానికి కూడా మీరు చెప్పేసి కంక్లూడ్ కూడా చేసేయండి. తర్వాత శ్రీహరి గారితో మాట్లాడి క్లోజ్ చేద్దాం. రాజకీయ విమర్శలు ఇవన్నీ వద్దు, కొంత టెక్నికల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. అదే చెప్తాను. ఇప్పుడు శ్రీహరి గారు ఏం మాట్లాడారంటే, రేవంత్ రెడ్డి గారు బహిరంగ విషయము వచ్చిన తర్వాత దోచుకొని పోయారు, పోతుంటే చూస్తా ఉన్నారని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎక్కడ కూడా ఘర్షణ జరగలేదండి. విషయం ఏంటంటే, విషయంలో క్లారిటీ అర్థం అవ్వాలా. మనం ఆ రోజు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాగర్ పైన మన పోలీసు వాళ్ళ పోలీసు కొట్టుకొని తరిమి నీళ్లు దోచుకుపోయింది. ఇప్పుడు అనే విషయం వాళ్ళు తెలియక ఇప్పుడేదో అయిపోతుందని చెప్పేసి ప్రజలను అయోమయం సృష్టించే విధంగా ఏదో మొత్తం నష్టం జరిగిపోతున్నది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఒక భ్రాంతాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు బీజేపీ ఇటు కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ. ఎందుకు కూడా అక్కడ జరిగింది ఒకటి ఉంటే ఇక్కడ మాట్లాడేది ఎక్కువ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లేని విషయం కూడా మాట్లాడతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు పోయారు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కలిశారు, రాష్ట్ర సమస్యలపై మాట్లాడి ఉంటారు. అక్కడ ఏం మాట్లాడిరు, ఏం తుమ్మిరు, ఇవన్నీ మాకు చెప్పాలంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయని మాట్లాడే చెప్తారు కదా, చెప్పేదే కదా అంశం. అది జరగని దాన్ని కూడా మీరు చెప్పండి. నేను ఏదో సృష్టించారు, గురువుకి ఇచ్చేశారు, శిష్యులు తీసుకున్నారనే విషయాన్ని మాట్లాడేసి ప్రజలను భయం సృష్టిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ గా బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే పని పెట్టుకున్నారు, ఏదైనా సరే అబద్ధాలు మాట్లాడాలి. సార్ ఒకటే చెప్పాడు వాళ్ళకు, మీరు ఏదైనా సరే నేను బయటికి రాను, మీరు అబద్ధాలు మాట్లాడండి, నేను వ్యవస్థను మొత్తం విధ్వంసం చేశాను, చేసిన వ్యవస్థ పైన మీరు కప్పిపుచ్చుకోవాలంటే మీరు ముందే అందరికంటే ముందు మేమేనట్టు కూర్చొని మాట్లాడాలన్నట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏదేమో ద్రోణంలో వివరిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎటువంటి విషయంలో ఎవరితో లాలుచిపడే అవకాశాలు లేవు. ఏదో మేము జగన్మోహన్ కూర్చొని బిర్యానీ తినలేదు, లేకపోతే మేము పోయి మాట చేయలేదనే విషయం మేము తెలియజేస్తున్నాము. ఇంకోటి కేసుల విషయం అన్నారు, కేసు అరెస్ట్ అన్నారు. ఇప్పుడు మేము డ్రగ్స్ విషయంలో అప్పుడు కేటీఆర్ సవాల్ చేసినాం, చేస్తే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ మేము ఎక్కడైనా ముందస్తు బెయిల్ అరెస్ట్లతో భయపడే సమస్య లేదు కదా. సో వాటి అంశాలు ఉన్నాయి. గంజాయిలు కానీ డ్రగ్స్ కానీ బీఆర్ఎస్ అదే ఇచ్చిన పారింది. ఆ రోజు చీని వాళ్ళు ఎంతో మందిని చేశారు, ఎంతో మంది వీళ్ళు అరెస్ట్ చేశారండి. సో
ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ పరిస్థితి వల్ల ఎంత ఉక్కువాదం మోస్తున్నారండి. సో ఇవరు మంచిని చెప్పారు, కానీ జరగలు లేని దాన్ని చెప్పేసి ప్రజలను బయలు చేయ ప్రయత్నంలో చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ ఒకటే తెలియజేస్తున్నాం, మీరు 10 సంవత్సరాలు చేస్తే ప్రజలు చూసి మా అమ్మాయిని కూర్చోబెట్టారు, మీకు పెట్టారు, ఇప్పుడు ఉన్నది చూడండి. కానీ అబద్ధాలు మాట్లాడి ఏదో ఇప్పుడు శ్రీహరి గారు మాట్లాడి మొత్తం ఊహించుకున్నట్టు ఏదో అయిపోయినట్టు మాట్లాడదని తెలియజేస్తా ఉన్నాను. రైట్. శ్రీహరి యాదవ్ గారు అన్నగారు ఫైనల్ గా మీరే మొత్తం చెప్పేసి కంక్లూడ్ చేసేద్దాం. ఇంకా ఏం లేదన్నా, ఈ ఉద్యమం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష విషయంలో గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన విధానం మీద గాను, ఇక్కడ ఉన్నటువంటి దాని మీద కనీసం మినిమం సోయి లేనోడు ముఖ్యమంత్రి అయిన మనకి ఇప్పుడు అది పెద్ద దౌర్భాగ్యం. దానివల్ల చాలా చిన్న కనబడతా ఉంటాయి అన్నమాట. మిగతా విషయాలు వీళ్ళకు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి వెళ్ళగా ఏమైందన్నా ఫస్ట్ మన తెలంగాణ తల్లి తీసేసారు. భీమరావు నువ్వు మాట్లాడుకున్నా కదా, నీ ఇష్టం సరే మీ దగ్గరికి వస్తారండి లాస్ట్ లో, మీరు సేఫ్ మ్యూట్ లో ఉండండి. పిలుచుకొని చెప్పినప్పుడు మాట్లాడావు, అంత కాదు, సభ్యత కాదు అది. చెప్పండి మాట్లాడుకుంటూ తెలంగాణ పట్ల సోయి లేకుండా ఫస్ట్ తెలంగాణ తల్లిని రూపుమార్చారు, తర్వాత కాకతీయ తోరణం తీసేసారు. మెల్లగా ఏ ఆంధ్ర సంబంధించినటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల స్వయంగౌరవం కోసం నిలబడరో ఒక్కొక్క ఆంధ్ర నాయకుని విగ్రహాన్ని కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగరంలో ఉన్న విగ్రహాలు తీసేయమని పెద్ద ఎత్తున అస్తిత్వ పోరాటాలు చేస్తే తీసుకొచ్చి పెట్టారు. గదర్ విగ్రహం గదర్ అవార్డుల పేరు మీద కూడా కంప్లీట్ సినీ పరిశ్రమ. అంటే ఒక్కొక్క విషయంలో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ స్వయం గౌరవాన్ని, తెలంగాణ యొక్క సోయిని, జీల్ని మెల్లమెల్లగా దాన్ని తాకట్టు పెట్టడం అంటే అర్థము తీసుకుపోయి తాకట్టు పెట్టి సంతకాలు పెట్టరండి. ఈ సోయి తప్పి వ్యవహరిస్తున్నటువంటి పాలన తీరు చూడు, ఇగో ఇది మనకు ఇబ్బందికరంగా ఉంది, ఇది మనకు అవాంఛనీయమైంది, ఇది అప్రజాస్వామికమైందని చెప్తున్నాం. చంద్రబాబుకు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ముఖ్యమంత్రి పోయి చంద్రబాబు కేంద్ర మంత్రి ముందట పోయి కూర్చొని మాట్లాడుకొని వచ్చారు. అది ఇప్పుడు రామ్మోహన్ సార్ ఇప్పుడు బయట పెద్ద విషయం అంటే సీక్రెట్ అది చిదంబరం రాజ్యమా? వేరే రాష్ట్రానికి వేరే ప్రయోజనాలు ఉంటాయా? ప్రజల ప్రయోజనాలు కాకుండా వేరే సీక్రెట్ ప్రయోజనాలు ఉంటాయా? అట్లా ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రతి వ్యవహారంలో విషయాన్ని డైవర్ట్ చేయడము, ప్రజల్ని పక్కదో పట్టించడము, అసంబద్ధంగా మాట్లాడము, అబద్ధాలు మాట్లాడి మళ్ళీ దాన్ని కవర్ చేయడము, ఒకసారి మాట్లాడిన దానికి రెండోసారి మాట్లాడి పొందలేకపోవడం. ఇక ప్రెస్ క్లబ్ పట్ల ఎంత ఘోరంగా మాట్లాడినండి. ప్రెస్ క్లబ్కును తాగుబోతు క్లబ్లకు పేకాడ క్లబ్లకు తేడాలను కూడా మాట్లాడతారండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. పోయి అక్కడ ఏం పెట్టినా, ఢిల్లీలో ఎలా పెట్టినానా? మనకు తెలంగాణ భవన్ లేదా ఢిల్లీలో మనం మాట్లాడుకోవడానికి? తెలంగాణలో మనకు సీఎంకి సంబంధించిన నివాసం లేదా? 7 స్టార్ హోటల్ ఏదైనా పెట్టింది? ఇట్లా ఇవన్నీ మాటలకు చేతలకు తన వ్యవహార శైలిలోనే తెలంగాణకు సంబంధించినటువంటి స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే కారణం ఇది తన లైఫ్ స్టైల్లోనే ఉంది. తన లైఫ్ స్టైల్లోనే తెలంగాణ అస్తిత్వం విషయంలో, తెలంగాణ పోరాటం విషయంలో, ఉద్యమం విషయంలో ఆయన ఏ రోజు అందులో భాగస్వామైన వాళ్ళకు ఉండే తపన, భాగస్వామ్యం ఉన్న వాళ్ళకు ఉన్నంత స్పృహ, దానికోసం ఉన్నంత దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనేటటువంటి ఆకాంక్ష లేదు. అది కొరబడిందని మా ఆరోపణ తప్ప ఇంకా వేరే ఏముంటుందన్నా. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు తెలంగాణ సోయి తెచ్చుకోండి, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టండి. తెలంగాణ సంబంధించినటువంటి వాటాల విషయంలో నీళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు ఇంజనీర్లను అవినీతి జరిగితే ఎవరిని అడ్డం వస్తున్నా అండి. అది బెయిల్ అంటే బెయిల్ చట్టబద్ధం కదా, బెయిల్ తెచ్చుకోవడం కూడా చట్ట వ్యతిరేకమా? చట్టంలో భాగమే కదా బెయిల్ కూడా. కాబట్టి ఏ రకమైనటువంటి మీరు మీ చేతిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ప్రజల సంక్షేమం కోసం మీరు ఇచ్చిన 420 హామీల అమలు కోసము, మీరు ఇచ్చినటువంటి ప్రతి మహిళకి ఇస్తున్న 2500 విషయంలో, ప్రతి మహిళకు పెంచుతున్న 4000 పెన్షన్ విషయంలో, మీరు ఇస్తున్నటువంటి 40% చట్టబద్ధత కల్పించి 9 రిజర్వేషన్ అమలు విషయంలో, ఇట్లాంటి మీరు ఇచ్చిన 420 హామీలు పక్కకు పెట్టి ఎప్పటికప్పుడు ప్రజల్ని పక్కదో పడిపించి డైవర్ట్ చేసినటువంటి పాలిటిక్స్ కేసీఆర్ చుట్టూ వ్యక్తిగత నిందారోపణలు, వ్యక్తిగత దూషణలు కాదు. ఇంతకు రామ్మోహన్ సార్ చెప్పాడు, చట్టపరంగా ఏ నిర్ణయమైనా తీసుకోండి, చట్టపరంగా మీరు ఏదైనా అమలు చేయండి, మేము చట్టపరంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల్ని కళ్ళ ముందు నీళ్లు పోతుంటూ చూసుకుంటూ ఉండే పద్ధతిని మనం ఇంతకుముందు అన్న వెంకన్న చెప్పాడు ఒక మాట, మన వాట 968 టీఎంసీ మనకు మొత్తం మన కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఇవన్నీ బరాజులు అన్ని కలిపితే కూడా మనం వాడుకున్న 210 టీఎంసీలు 240 టీఎంసీలు మాత్రమే. అట్లా ఇప్పటికీ మనకు గోదావరి మీద మనం కట్టుకున్న ప్రాజెక్టులు మొత్తం కూడా 450 టీఎంసీలు సరిపోయిందని ఉన్నాయి. మొత్తం ఇవి కూడా మొత్తం వినియోగంలో తెస్తే చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఇంత కూడా 800 టీఎంసీల నీటి వినియోగం చేసుకోగలిగే స్థాయిలో మాత్రమే అన్ని కలిపితే, అంటే మనం ప్రతిపాదించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే కూడా మనం వాడుకునేది 800 టీఎంసీలే. కానీ 960 టీఎంసీల వాటాను వదులుకోవడంలో చట్టబద్ధంగా మనం వదులుకోవద్దు.
వాటికి వినియోగించుకోవడం కోసం కావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు Yes, yes. అంటే ఒకటే చెప్తున్నారు వారు కూడా చెప్పేది ఏంటంటే భవిష్యత్తుకు సంబంధించి అష్యూరెన్స్ ఇచ్చి Right. ఏం కోరుతున్నాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు సహజంగానే పుట్టంగానే ఎవరికి రాదు అవగాహన, ఈ ఉద్యమంలో లేడు కాబట్టి అసలు వచ్చే అవకాశం తక్కువ. నేర్చుకో, తెలుసుకో, ఒక రోజు ఒకటి మాట్లాడితే Right. Thank you, శ్రీహరి గారు. వ్యక్తిగత సమస్య కాదు ఇది, మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సమస్య ఇది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సమస్య ఇది. కాబట్టి ఈ స్వయం గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఈ ఆ సీఎం హోదా, ఆ కుర్చీకున్నటువంటి గౌరవాన్ని తీసే విధంగా జర వివరించగాయా, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రతి విషయం మీద నువ్వు ఒక పేకాట క్లబ్ కు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కు తేడా వెళ్ళదా అన్న మీరు చెప్పండి అన్న. సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అనేది పేకాట క్లబ్ అన్న. అక్కడ పోయి ఎన్ని మీడియా ప్రెస్లు పెట్టిండు ఈయన, పోయి కూర్చున్నది అక్కడ సెవెన్ స్టార్ హోటల్ అన్న, ఢిల్లీలో కూర్చున్నది పోయి. అక్కడ లేదా అన్న సీఎం కు కార్యాలయం లేదా, అక్కడ మనకు తెలంగాణ భవన్ లేదా. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే మాటలకు చేతలకు పొంతలు ఉండాలి. గాలి మాటలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, ఏ హోదా లేనప్పుడు నువ్వు అన్ని గాలి మాటలు మాట్లాడినావు, చెల్లింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలు ఉండవు. ఆ హోదాకు తగ్గట్టుగా వ్యవహరించు, ఆ హోదాకు తగ్గట్టుగా నీ వ్యవహార శైలి ఉన్నది. ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కానీ దీనికి ప్రయోజనాలు కానీ తాకట్టు పెట్టే విధంగా నువ్వు చేయకు. చరిత్రలో నువ్వు ఆల్రెడీ నీ వ్యక్తిత్వం ఏందో, నీ విధానం ఏందో, నీ లైఫ్ స్టైల్ ఏందో అందరూ తెలుసు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు చేస్తే నీ వ్యక్తిగత నష్టం కాదు ఇది, ఈ మొత్తం ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. ప్రజల నష్టం జరిగింది చూస్తే ఎట్లా ఒప్పుకుంటాం? ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులుగా నువ్వు చట్టపరంగా మా లోపాలు ఏమున్నా, తప్పులేమున్నా, ఏ విచారణకైనా, ఎన్ని రకాల విచారణకైనా, అరెస్టులకైనా, దేనికైనా బెదిరేదే లేదు. ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు, భీమరావు గారు, పోచపోయిన శ్రీహరి గారు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అని డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా బనకచెర్ల విషయంలో తెలంగాణ వైపు నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తున్నారు. భవిష్యత్తుకు సంబంధించి, భవిష్యత్తు నీటి వాటాలకు సంబంధించి ఒక ఇష్యూరెన్స్ ఇచ్చి మీరు ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మించుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదనేది అయితే ఇటు రామ్మోహన్ గారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే భవిష్యత్తులో విలన్లు అంటే చివర్లో అరెస్ట్ అవుతారన్నటువంటి అంశానికి సంబంధించి బీజేపీ వాళ్ళైతే ఇప్పుడే అరెస్ట్ చేయండి, ఒకవేళ మీరు అంత నిజాయితీగా ఉన్నట్లయితే, అంటే బీఆర్ఎస్కి మీ మధ్య ఏమీ లేకపోతే ఇప్పుడే అరెస్ట్ చేయండి అంటూ వారు కూడా కామెంట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ రాజకీయ కామెంట్స్ వరకే పరిమితం అవుతాయా, భవిష్యత్తులో మరింత రాజకీయ పరిణామాలకు సంబంధించి తీవ్రతరం అవుతాయా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.